నమస్తే. వెల్కమ్ టు మహతి భక్తి. నేను మహాలక్ష్మి. డిసెంబర్ నెలలో 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వనజ రామశెట్టి గారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే మా. ఎలా ఉన్నారు మేడం? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను మేడం. ఈ చెప్పండి. 12 రాసుల వారికి 2025 డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది? కార్డులు చూసి ఎట్లా చెప్పబోతున్నారు? తప్పకుండా. అయితే ఇక్కడ ఈసారి ఒక స్పెషాలిటీ ఏంటంటే, మనం ధాత్రిలో ఈ టారో ప్రిడిక్షన్స్ చేసి ఇప్పుడు సరిగ్గా ఇది 12థ్ మంత్ అనమాట. ఓహ్! 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాం ఓకే సక్సెస్‌ఫుల్‌గా. మేడం. లాస్ట్ జాన్యురీలో మొదలుపెట్టాం. జాన్యురీ ప్రిడిక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు డిసెంబర్ కదా! 12 మంత్స్. హ్మ్. సో, ఈ కంగ్రాచ్యులేషన్స్ మ్యామ్ థాంక్ మీకు. యూ. అయితే ఈ 12 నెలల్లో ఎన్నో మెసేజెస్ ఎంతోమంది అంటే రీడింగ్ బావుందన్నాళ్ళున్నారు. బాగా కనెక్ట్ అయినాళ్ళున్నారు. ఒక్కొక్కసారి ఎప్పుడైనా కొంచెం లేట్ అవుతే ఇంకా ఎందుకు ఈసారి రాలేదని అడిగినాళ్ళున్నారు. సో, ఈ 12 నెలలు చక్కగా అందరికి మంచి ప్రిడిక్షన్స్ ఇచ్చానని నేను అనుకుంటున్నాను హ్మ్. బాబా దయ వల్ల. ఇంకా ముందు కూడా 2026 కూడా మనందరికి బావుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 26 ప్రిడిక్షన్స్ స్పెషల్‌గా చేద్దాం మనం. చేద్దాం మ్యామ్. న్యూ ఇయర్ ప్రిడిక్షన్. హ్మ్. సరే ఈ లోపల డిసెంబర్ ఎట్లా ఉండబోతుంది మనందరికి డిసెంబర్ ఏంటి అన్నది తెలుసుకుందాము. హ్మ్. రాశి ఫలాల్లోకెళ్ళే ముందు అంతకంటే ముందు ఓవరాల్‌గా డిసెంబర్ మనకి ఏం గైడెన్స్ ఇస్తుందన్నది ఒక్కసారి చూసుకుందాం. ఓకే మ్యామ్. ఓకే. ఓకే. మనకు ఓవరాల్‌గా డిసెంబర్‌కున్న గైడెన్స్ ఏంటి అంటే ఆహ్, మనందరం అంటే ఓవరాల్‌గా చూస్తూ హ్మ్. ఉంటే కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అంటే ఉంటాయి. ఓవరాల్‌గా చూస్తే ప్రపంచవ్యాప్తంగా అంటాము. చాలా అంటే మనకు ఆందోళన కలిగించే కొన్ని సంఘటనలు, మనస్సుకి కష్టం అనిపించే కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అంటే ఒక ఇంట్లో జరుగుతది అలా కాదు. ఓవరాల్‌గా ఎక్కడో ఒక ప్రపంచం దగ్గర పెద్ద మొత్తం. పెద్ద యాక్సిడెంట్స్. ఈ ఇయర్ అంతా అలాగే ఉంది కాబట్టి తొందరగా ఈ సంవత్సరం 2025 వెళ్ళిపోయి పీస్‌ఫుల్‌గా హ్మ్. నెక్స్ట్ ఇయర్‌లోకి మనం అడుగుపెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అంటే ఈ సంవత్సరం చూసినట్టయితే మనము గ్రూప్ డెత్స్ అంటాం. హ్మ్. కలిసి అందరూ చాలామంది ఫైర్ యాక్సిడెంట్స్ కానివ్వచ్చు, ఫ్లైట్ యాక్సిడెంట్స్, బస్ యాక్సిడెంట్స్ ఇట్లాంటివన్నీ ఇయర్ అయ్యాయి. అవును. అట్లాంటివన్నిటికి ఒక ఫుల్ స్టాప్ రావాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ఎళ్ళాలి మనం 2026లో అని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అదే విధంగా ఏంటంటే మనందరికీ ఈ కార్డ్ గైడెన్స్ ఏంటంటే ఒక బ్యూటిఫుల్ గైడెన్స్. ప్రతి ఒక్కళ్ళు మనము ఈ మొత్తం మనం ఏమనుకుంటామంటే ఏం చేశాం అన్నది ఒక రిఫ్లెక్షన్ అంటాం. ఏం చేశాం? ఏం కరెక్ట్ చేసుకోవాలి మనం అన్నది ఆ రిఫ్లెక్షన్ చేయడానికి ఒక మంచి బ్యూటిఫుల్ మంత్ డిసెంబర్. ఓకే మ్యామ్. అవన్నీ ఒకసారి చూసుకోండి. మీరు చేసిన మంచి, చెడు ఏవైతే ఉంటాయో, ఎంత మంచి చేశారు, ఎంత చెడు చేశారు, ఎంత మీకు కావాల్సిన పనులు చేశారు, మీకిష్టమైన పనులు ఎన్ని చేశారు, మీకిష్టం లేకుండా ఎన్ని పనులు చేశారు, ఇవంతా రిఫ్లెక్షన్సే మనం. అవును. కదా! అవును మేడం. ఒక్కొక్క దగ్గర యెస్ అన్న దగ్గర నో చెప్పడం, నో అన్న దగ్గర యెస్ చెప్పిన పరిస్థితులు ఎన్నో మనం ఫేస్ చాలా. చేసి ఉంటాము. ఈ లైఫ్ మొత్తంలో అండ్ ఈ సంవత్సరంలో కూడా మొహమాటాలకెళ్ళుంటాము. ఇట్లా రకరకాల పరిస్థితులు మనం చూసుకొని ఉంటాం. సో, అవన్నిటి మీద ఒక్కసారి రిఫ్లెక్ట్ చేసుకొని, ఇక ముందు 2026లో అటువంటివేవి మీకు బాధ కలిగించిన సంఘటనలు గానీ, మీకు ఇబ్బంది కలిగించిన విషయాలేవైనా కానీ, ఇబ్బంది కలిగించే మనుషులెవరైనా ఉన్నా గానీ, ఎంత మంచి రిలేషన్స్ మీరు ఉంచుకోవాలి, హ్మ్. ఏ రిలేషన్స్ నుంచి దూరంగా ఉండాలి, మీకు కావాల్సిన వాళ్ళెవరు, హ్మ్. ఇవన్నీ ఒక్కసారి ఆలోచించుకొని 2026 మంచి రెజల్యూషన్స్ చేసుకొని ముందుకెళ్ళాలి అని ఒక మంచి గైడెన్స్ మనకి వచ్చింది. ఓకే ఓకే. మ్యామ్. ఓవరాల్‌గా చూస్తే స్పిరిచ్యువల్ మంత్. ఎంతగా దైవారాధన ఎంతగా చేసుకోగలిగితే మనందరికీ అంత బావుంటది. ఆరోగ్యపరంగా అవ్వచ్చు అన్ని రకాలుగా. విష్ణుమూర్తి ఆరాధన ఓవరాల్‌గా అంటే రాశి ఫలంగా మనం చెప్తాము. హ్మ్. ఈ డిసెంబర్ మొత్తం నెలలో మీరు విష్ణు ఆరాధన ఎంతగా చేసుకోగలిగితే అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మనకి. ఓకే. ఓకే. ఓకే మ్యామ్. మేడం ఇక తులారాశి వారికి 2025 డిసెంబర్ నెలలో ఎట్లా ఉండబోతోంది? హ్మ్. రెమెడీస్ ఎట్లా ఉంటాయి? డిసెంబర్ 2025 తులా రాశి వాళ్ళకి గైడెన్స్ ఎట్లా ఉందో ఒక్కసారి మనం టారోస్ చూసి తెలుసుకుందాం. ఓకే. ఫస్ట్ నంబర్ 1 ఏంటంటే మీరు టైము ఖచ్చితంగా ఏదైనా ఒక మంచి పుణ్యక్షేత్రం అమ్మవారిది హ్మ్. ఎళ్లి రండి డిసెంబర్‌లో. ఓకే. హ్మ్. ఎందుకంటే ఫ్యూచర్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతుంది మీకు. ఓహ్! సో, అందుకని డిసెంబర్‌లో ఏ వీకెండో ఎప్పుడో ఒక దగ్గరలో ఉన్న
పుణ్యక్షేత్రం. హ్మ్. ఓకే. ఇంటి పక్కన ఉన్న టెంపుల్ కంటే కూడా పుణ్యక్షేత్రంకి వెళ్ళి వీలైతే నది స్నానం చేసుకోండి హ్మ్. ఫస్ట్ టు స్టార్ట్ విత్. ఎనీ డే డిసెంబర్లో ఎప్పుడన్నా చేయండి. అది మీకు నంబర్ 1 గైడెన్స్. ఓకే. హ్మ్. రెండోది ఏంటంటే కొత్త పరిచయాలు వల్ల మీకు మంచి ఉపయోగం, లాభాలు జరగబోతున్నాయి అన్నమాట. హ్మ్. అంటే బెనిఫిషియల్‌గా ఉంటది. కొత్త పరిచయాలు ఏవైనా కొత్త ఫ్రెండ్స్ అలా అవ్వచ్చు, ఆఫీస్‌లో అవ్వచ్చు, బయట అవ్వచ్చు. ఇవన్నీ చాలా బావుంటది. మీరు ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్న ఒక ఇంపార్టెంట్ వర్క్, ఒక ప్రమోషన్, ఎలివేషన్, హ్మ్. సాలరీ హైక్ అన్నీ ఈ మంత్‌లో మీకు మంచి పాజిటివ్ ఇండికేషన్స్ వస్తాయి. జరుగుతది అని ఖచ్చితంగా చెప్పలేను గానీ, హ్మ్. బట్ అన్నిటికీ మీకు ఒక పాజిటివ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే. ఈ వర్క్ అవ్వబోతుంది. మీరేదైనా ఒక 5 లెవెల్స్ ఆఫ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అట్‌లీస్ట్ 2, 3, 4 లెవెల్స్ అయితే అటెండ్ అయిపోయి పాజిటివ్‌గా ఉండబోతుంది. హ్మ్. ఒక వెరీ గుడ్ న్యూస్ అన్నమాట. ఇప్పటిదాకా మీరు చేసిన ఏదైతే మంచి పని ఏదైతే ఉందో, గుడ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నిటికి మీకు ఒక మంచి రివార్డ్, అవార్డ్ వచ్చే వావ్! మంత్. అలాగే స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే స్కాలర్‌షిప్స్ అవన్నీ అప్లై చేస్తే గనక ఖచ్చితంగా మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్స్ అట్లాంటివి వస్తాయి. జాబ్ చేసే వాళ్ళకి ప్రమోషన్స్ అవన్నీ ఇండికేషన్. ఇయర్ ఎండ్ కాబట్టి హ్మ్. మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ ఇవన్నీ డిక్లేర్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఐ థింక్ ఆ ఎనర్జీస్ ఇక్కడ మ్యాచ్ అవుతున్నాయి. హ్మ్. ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఓకే. ఎక్ నర్వ్స్‌కి సంబంధించి ఏదైనా చేతులు తిమ్మిర్లు పట్టడం, కాళ్ళు తిమ్మిర్లు పట్టడం అట్లాంటివి ఏమైనా ఉంటే గనక హ్మ్. ఇమ్మీడియేట్‌గా మీరు ఏ డాక్టర్‌నైతే కలవాలో ఆ డాక్టర్‌ని మాత్రమే కలవండి. ఎలా పడితే అలా ఎళ్ళకండి. చాలామంది సెల్ఫ్ మెడికేషన్ చేసుకుంటారు. హ్మ్. ఆహ్, లేదా అంటే ఒక డాక్టర్ దగ్గరికి ఎళ్ళాల్సింది ఇంకొక డాక్టర్, సిమ్టమ్ ఒకటైతే ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటారు. అవును. కాబట్టి ప్రాపర్ డాక్టర్ దగ్గర మీ సిమ్టమ్ ఏంటి అని అర్థం చేసుకొని ఏదైనా మంచి ఫిజిషియన్ దగ్గరికెళ్ళి వాళ్ళ గైడెన్స్ తీసుకొని మంచి డాక్టర్ దగ్గరికెళ్ళి హ్మ్. అంటే ఇగ్నోర్ చేయకండి. నరాలకి సంబంధించి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఇగ్నోర్ చేయకుండా ఉంటే చాలు. చాలా మందికేంటి న్యూరో రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హ్మ్. ఇండికేట్ చేస్తుందనమాట. అదొక్కటే చూసుకోండి. మీకు ఓకే. ఫేవరబుల్ కలర్ ఏదైనా ఉందంటే వైలెట్ కలర్, లైట్ పర్పుల్ కలర్ హ్మ్. ఈ మంత్. అండ్ ఫేవరబుల్ నంబర్ 2. సో, మీరేదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద ఎళ్తున్నప్పుడు అట్లా ఏదైనా నంబర్ 2 వచ్చేలాగా చూసుకోండి. సెకండ్ రోజు అట్లా 11థ్, హ్మ్. సెకండ్ అట్లాంటి డేట్స్ ఉంటే సరిపోతది. అండ్ యాహ్! ఫేవరబుల్ కలర్ చెప్పాను. ఖచ్చితంగా అమ్మవారి ఆరాధన దుర్గాదేవి కావచ్చు, మీరు ఏ కాత్యాయని దేవి అవ్వచ్చు, ఎవరైనా హ్మ్. అవ్వచ్చు. ఓకే. ఏ అమ్మవారినైతే మీరు కొలుస్తారో పార్వతీదేవిని, లలిత అమ్మవారిని. బట్ ఒక్క క్షేత్రానికి మాత్రం ఎళ్లి రండి. దాని తర్వాత మీ లైఫ్‌లో మంచి మంచి మార్పులు మీరు చూస్తారు. మంచి రెమెడీస్ చెప్పారు మేడం. థాంక్ యూ. నమస్తే మ్యామ్.